సమావేశానికి విచ్చేసిన వివిధ క్షేత్ర హిందూ బంధువులందరికీ సుస్వాగతం. మన కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందుగా 3 సార్లు ఓంకారంతో ప్రారంభించి ఓంకారం చేద్దాం. ఒక 13 సార్లు పఠించండి. శ్రీరామ జయ రామ జయ జయ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వరణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధి రంగానికే సుమిరో ఇప్పుడే మన సభా ప్రాంగణానికి వచ్చేసిన గౌరవ శాసనసభ్యుల గారికి విశ్వ హిందూ పరిషత్ తరఫున స్వాగతం సుస్వాగతం. విజయవంతంగా నిర్వహించుకోవడానికి కొరకు ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసిన పెద్దలందరికీ మరియు హిందూ బంధువులందరికీ మరొకసారి విశ్వ హిందూ పరిషత్ హిందూ తరఫున స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు వేదిక పరిచయం. వేదికకు అర్చివర్ ఉన్నవాళ్ళు శ్రీ తమ్మల కృష్ణ గారు, విశ్వ హిందూ పరిషత్ హిందూరు విభాగం కార్యదర్శి గారు. అదేవిధంగా 2వ వారు గౌరవనీయులు హిందూరు శాసనసభ్యులు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు. అదేవిధంగా మధ్యలో ఉన్నవారు అదేవిధంగా ఇందూరు జిల్లా విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు శ్రీ దినేష్ ఠాగూర్ గారు. అదేవిధంగా సో
మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వడానికి ఇంకా మనం ఏ విధంగా ఘనంగా నిర్వహించుకోవచ్చు, ఇంకా కార్యకర్తలు మనం ఏ విధంగా ప్రతి సంవత్సరం మన హనుమాన్ జయంతి ర్యాలీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మన తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత రెండో స్థానంలో మన ర్యాలీకి ప్రాధాన్యత ఉంది. ప్రతి సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు కూడా ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొంటారు ప్రతి సంవత్సరం. సో ఈ ర్యాలీ గురించి అంటే నెగిటివ్ పాయింట్స్ ఏం లేవు మనం చెప్పుకోవడానికి. అంత పగడబందీగా అంత పక్కగా ప్రిపరేషన్స్ చేస్తారు. సో కాకపోతే ఏంటంటే మనం మార్నింగ్ ఈసారి ఎండల ఉష్ణోగ్రత ఎక్కువ ఉంది కాబట్టి మార్నింగ్ మనం తొందరగా ప్రారంభించుకుంటే సో సాయంత్రం మనం ఇన్ టైంకి అక్కడికి మనం అనుకున్న డెస్టినేషన్ చేరుకుంటాం అన్న. ఇంకోటి ఏంటంటే దారి కూడా ఈసారి మనకు ఈ కాషాయ తోరణాలు జర ఎక్కువ కనిపించాలని చెప్పేసి చిన్న కోరిక. ఎందుకంటే దారి పొడవునా కూడా మనకి ఏర్పాటు చేస్తే ఒక మంచి ఉత్సవంగా మనందరికీ ఉంటుంది, పబ్లిక్ కూడా జర మంచి అనిపిస్తుంది. కాబట్టి తోరణాలు వీలైనంత ఎక్కువ కట్టించాలని చెప్పేసి చిన్న కోరిక. देश के बल అంటే బజరంగ దళ్ చెప్పాలి. देश के बल बजरंग दल, देश के बल बजरंग दल, देश के बल बजरंग दल. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మాన్య జిల్లా సంఘ చాలకులు గురుచరణ్ గారు, జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్ గారు, మనందరి యొక్క ప్రియతమ నాయకులు, పూర్వ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త, ఇందూరు శాసనసభ్యులు శ్రీ శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్ గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రియమైన హిందూ బంధువులారా, మొట్టమొదటగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ యొక్క ఉగాది పండుగ మీ యొక్క జీవితంలో, అందరి జీవితాలలో సుఖ సంతోషాలు వెల్లివిలవాలని ఆ భగవంతుని యొక్క భరతమాతని ప్రార్థిస్తున్నాం. ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు మనం వీర హనుమాన్ విజయ యాత్ర యోజన బయటకు మనమంతా ఉన్నాం. ఈ సర్వసాధారణనే దగ్గర ఒక 15 సంవత్సరాల నుంచి ఇదే పద్ధతిలో మనం సమావేశాలు పెడుతూ ఉన్నాం. తద్వారా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ ఉన్నాం. చాలా మంది తెలుసు, ఇంతకుముందు మన సుధీరణ కూడా చెప్పాడు, భాగ్యనగర్ తర్వాత తెలంగాణలో ద్వితీయ స్థానము మన యొక్క ఇందూరు నగరంది. అది మనము ఏ విధంగా సాధించుకోగలిగామంటే వేదిక మీద మేము ఉన్న వాళ్ళకంటే వేదిక కింద ఉన్న మీ అందరి యొక్క కార్యకర్తల యొక్క ప్రోత్సాహంతో ప్రతి హిందువు కార్యకర్త, ప్రతి హిందువు కష్టపడిన కారణంగా ఈ యొక్క వీర హనుమాన్ విజయ యాత్ర ఇంత దిగ్విజయంతంగా ప్రతి సంవత్సరం మనం పూర్తి చేసుకుంటున్నాం. పోయిన సంవత్సరము ప్రతి సంవత్సరం మనము గోల హనుమాన్ దగ్గర మనం విజయ యాత్ర ముగింపు కార్యక్రమం చేసుకుంటే గత సంవత్సరం నుంచి మనం ఆర్ఆర్ చౌరస్తాలో ముగింపు సభ పూర్తి చేసుకుంటున్నాం. చివరి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అదే పద్ధతిలో ఆర్ఆర్ చౌరస్తాలోనే ఇప్పటి నుంచి ఆర్ఆర్ చౌరస్తాలోనే మన యొక్క శివాజీ విగ్రహం దగ్గరనే శివాజీ యొక్క దీవెనలతో అక్కడనే మన యొక్క ముగింపు సభ ఉండబోతుంది. ఈరోజు మన అందరి యొక్క హిందువులందరి యొక్క శక్తి ప్రదర్శన హిందూరికి అదొక ప్రతీక. ప్రతి సంవత్సరము కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసే కార్యక్రమం ఏది ఉంది అంటే అందరికి గుర్తొచ్చేది వీర హనుమాన్ విజయ యాత్రని. అటువంటి కార్యక్రమము మనమందరం పాల్గొంటున్నాము. మనందరి యొక్క అదృష్టం, అది ఒక శక్తి ప్రదర్శన. మేము సేకరణ దృష్ట్యా ఈ కార్యక్రమం విజయవంతం కోసము కొద్దిమంది
కార్యక్రమం పూర్తి చేయడానికి ఎన్నో అవసరాలు ఉంటాయి. ఆర్థిక అవసరాలు ఉంటాయి, వస్తు రూపంగా అవసరాలు ఉంటాయి, కొంతమందికి మాట సహాయం ఉంటుంది, మాట అవసరం ఉంటుంది, ఎన్నో రకాలుగా ఎన్నో అవసరాలు ఉంటాయి. మేము కొన్ని అవసరాల కోసము కొద్దిమంది దగ్గరికి కలుస్తుంటే కొద్దిమంది అంటున్నారు, అన్నా మేము వాళ్ళకి ఇచ్చాం చందా, వీళ్ళకి ఇచ్చాం చందా, వీళ్ళకి ఇచ్చామని చెప్పి అన్ని రిసిప్ట్లు చూపిస్తున్నారు. మేము వాళ్ళందరికీ ఒక క్వశ్చన్, ఒక ప్రశ్న వేసాం వాళ్ళందరికీ. ఎందరో మంది యూత్ సంఘాలు ర్యాలీలు ఇస్తుంటారు, ఎన్నో యూత్ సంఘాలు వచ్చి చందాలు వసూలు చేస్తుంటారు. కానీ వాళ్ళు మేము ఒకటి కాదు అని చెప్పాం వాళ్ళ. ఎందుకు అంటే ఏ యువజన సంఘమైనా, ఏ కుల సంఘమైనా, ఏది అయినా సరే స్వప్రయోజనంతో ఉంటుంది. కేవలం ఒక కుల సంఘము ఆ కులంకు సంబంధించిందే మాట్లాడుతుంది, ఒక యువజన సంఘము ఒక యువజన సంఘం గురించే మాట్లాడుతుంది. కానీ ఇటువంటి హిందూ సంస్థలు, సంఘ పరివార సంస్థలు కేవలము దేశం కోసమే పనిచేస్తుంటాయి, దేశం కోసమే ఆలోచన చేస్తుంటాయి. మీరు ఇచ్చిన చందా దేశం కోసం సమర్పణ చేసే కార్యక్రమానికి ఉపయోగపడుతుంది అని చెప్పాను మేము. తెలంగాణ ఈ కార్యక్రమం తర్వాత దేశంలో, మన సమాజంలో ఏ గుడికి అన్యాయం జరిగినా, ఏ హిందూ బంధువుకి అన్యాయం జరిగినా, ఏ యొక్క దేవాలయంకి అన్యాయం జరిగినా, దేవాలయ భూములు అన్యాయక్రాంతమైన ఎటువంటి సమస్య హిందూ సమాజానికి వచ్చినా, ఒక లవ్ జిహాద్ అయినా మొట్టమొదట గుర్తొచ్చేది విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ కార్యకర్తలే అని చెప్పాము మేము. కాబట్టి మీరు దీనికి ఇచ్చింది అని చెప్పాము మేము. ఈరోజు దేశం ఒకప్పుడు స్వాతంత్రం వచ్చిన కొత్తలో మన మొట్టమొదటి జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రి ఏమన్నాడు? బహిరంగ సభలో చెప్పాడు. ఏం చెప్పాడు? ముझे గదా కహో మగర్ హిందూ మత్ కహో అని చెప్పాడు. అంటే నన్ను గాడిదాను ఒప్పుకుంటా, కానీ హిందూ అనకు అని చెప్పాడు. ఎవరు చెప్పారు? హిందూ హే అని కాలం ఎగేసుకొని ఉన్నాం మనం ఈరోజు. దానికి ఏంటి కారణము? ఎందరో మంది 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ ఈ సంవత్సరం ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం మనం. ఎన్నో వివిధ క్షేత్రాలు, ఎందరో మంది జ్యేష్ఠ కార్యకర్తలు తను ధనపూర్వకంగా తన సర్వస్వాన్ని జీవితానికి అర్పించి ఈ రోజు దేశంలో అటువంటి వాతావరణం తీసుకొని వచ్చారు. కాబట్టి వాళ్ళందరినీ మనము గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి మిత్రులారా, ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా భుజస్కంధాలపై ఉంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. వేదిక మీద ఉన్న పెద్దలు కూడా ఉన్నారు, వారు కూడా మన అన్ని రకాలుగా సహాయ సహకారం ఈ కార్యక్రమాన్ని విజయవంతం కోసం వాళ్ళు కృషి చేస్తారు, వాళ్ళు కూడా పనిచేస్తారు. మనతో పాటు వాళ్ళు కూడా మన దాంట్లో ఒకరుగా పనిచేస్తుంటారు. కాబట్టి మన అందరం కూడా ఒకటే, ఈ రోజు నుంచి మనం అందరం ఒకటే చింతన, శ్రీరామ జయ రామ జయ జయ రామ, అదే చింతనతోటి ఈ యొక్క హనుమాన్ శోభయాత్రని మనం అందరం కూడా విజయవంతం చేయాలని మీ అందరూ కూడా పేరు పేరున ప్రార్థిస్తూ మరొకసారి మీ అందరూ కూడా ఉగాది పర్వదినం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్, రామ లక్ష్మణ్ జానకి, జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, భారత్ మాతా की జై. హనుమాన్ జయంతి సన్నాహక సమావేశానికి, హనుమాన్ జయంతి సంఘ ఆదేశానుసారం ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న విశ్వ హిందూ పరిషత్ విభాగ్ కృష్ణ గారికి, విభాగ అధ్యక్షుడు కృష్ణ గారికి, మరియు ఈరోజు సంఘం తరపున సంఘ చాలక్ గౌరవనీయులు కాపర్తి గురుచరణ్ గారికి, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి గారికి, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్ గారికి, విభాగ కార్యదర్శి తుమ్మల కృష్ణ గారికి, మరియు వేదిక ముందు వివిధ క్షేత్రాల నుంచి విచ్చేసిన హిందూ బంధువులందరికీ మొట్టమొదటిగా ఉగాది పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు మరియు అందరికీ సాయంకాల నమస్కారాలు. హనుమాన్ ఏం చేస్తుందంటే కొద్దిగా నాకు స్వార్థం ఉంటుంది, గర్వంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే నా
67 సంవత్సరాలు ఇప్పుడు 30 సంవత్సరాలు విశ్వ హిందూ పరిషత్ ఒక కార్యకర్తగా ఎంటర్ అయి జిల్లా అధ్యక్షుడిగా వివిధ పాలనల మీద పదవులు చేపట్టి తర్వాత రాజకీయాలకు రావడం. అందుకే ఒకవైపు గర్వంగా ఉంటుంది. ఈరోజు తెలంగాణలోనే లేదా దక్షిణ భారతదేశంలో ఇందూరు నగరంలో శ్రీరామనవమి ర్యాలీ భాగ్యనగరంలో, ఆ తర్వాత గొప్పగా చెప్పుకునే ర్యాలీ అంటే ఇందూరు నగరంలో హనుమాన్ జయంతి ర్యాలీ. దీనికి ఆర్ఎస్ఎస్ విభాగ ప్రచారం రామాంజనం గారు ఒక భక్తులకైంది. అంటే మండు టెండ ఎడకాలం కదా, ప్రణాళిక ఎక్కువ సమయం లేకుండా 2వ సంవత్సరము కొన్ని సేవా సంస్థలకు మనం చెప్పినాం. ఎందుకంటే సమావేశము అప్పుడు నేను విశ్వ హిందూ పరిషత్ పనులను కూర్చొని చేస్తుంది. ఆ ర్యాలీ ప్రొద్దున ప్రారంభమై సాయంకాలం వరకు గోళం మండలం ముగింపు. గత సంవత్సరం నుండి ఆర్ఆర్ చౌరస్తా శివాజీ చౌక్. మీరు ఏదన్నా కానీ ర్యాలీలో పాల్గొనే యువతకు హిందువులకు అది నిమ్మరసం కావచ్చు, పులోరా కావచ్చు, ఇతర కావచ్చు. ఈరోజు ఆ ర్యాలీ మార్గంలో వాళ్ళకు స్థలాలు లేకునాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. జాగలు దొరుకుతలేవు. అలా ఇది ఎవరి గొప్పతనమో కాదు, హిందువులలో ఉన్న గొప్పతనం, హిందువుల ఐక్యత. ఏక్ బార్ హిందువులు గర్జించిందంటే ఇందూరు నగరంలో ఉన్న ఆ వైపుణ్యులు ఎక్కడికి వచ్చినా అక్కడ పారిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఐక్యత అవసరం. ఈ ర్యాలీ గురించి మాట్లాడాలంటే చాలా గొప్పగా జరుగుతూ ఉంది. ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా చాలా హార్డ్ వర్క్. ముఖ్య కారణం యువకులు. ఆ రోజు హనుమంతుడు వారికి నేను కూడా ప్రత్యేకమైన శక్తి ఇస్తున్నాను అనుకుంటా. అసలు ఆశ్చర్యపోతాం. 7-8 గంటల వాళ్ళ స్టెప్స్ వేస్తే చివరి వరకు అదే ఉత్సాహం. చివరి వరకు నిజంగా హ్యాట్సప్ టు యూత్. ముఖ్యంగా ఇంకా చాలామంది అంటే మొదటి సంవత్సరము ర్యాలీ తీసినాక చాలామంది అడిగినారు, అరే మాకు చెప్పలేదు మేము వస్తుంది చూస్తుంటే ర్యాలీ అంటే చూడండి పెద్దగా కాషాయంలో ఒక ర్యాలీ అయిపోయింది. ఇంకేమి ఇది అనుకోలేదు మేము. అయితే సోదరులు సూచించినట్లు మొత్తం ఆ రోజు అంతా హిందూ నగరం కాషాయం కావాలి, ఒక పండుగ. నేను అనేక సమావేశాలలో, పండుగలలో, ఉత్సవాలలో భాషించినప్పుడు చెప్తాను. ప్రతి నెల మనకు ఒక పండుగ ఉంటుంది. అది హిందూ ధర్మంలోనే ఉంటుంది, ఎవరికి ఎక్కడ ఉండదు. ఆ దుర్గోడు చేసుకుంటే సంవత్సరానికి 3-4 ఉంటాయి, క్రిస్టియన్లకైతే 1-2 ఉంటాయి. ప్రతి నెల ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ఈ హనుమాన్ జయంతి అని హనుమాన్ జయంతి ఈ ర్యాలీతోటి హనుమాన్ జయంతి రోజున ప్రతి ఆలయాల్లో ప్రొద్దున్నుండి పూజలు, ప్రతి ఆలయంలో అన్నదానం. నేనేం చెప్తున్నా అంటే సంవత్సరం పొడవునా వచ్చే మన పండుగలలో అతి పెద్ద పండుగ హనుమాన్ జయంతి పండుగ. అందరం కూడా ఇంకా ముఖ్యంగా వీలైనంత మహిళా మనులు పాల్గొనేటట్లు కూడా చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళ నారీ శక్తి, మహిళా శక్తి నరేంద్ర మోడీ గారు వారికి ఒక ప్రత్యేకమైన వాళ్ళు కూడా ఎదగాలి. అన్ని రంగాల్లో రాజకీయంగా కూడా ఎదగడానికి 33% రిజర్వేషన్ కల్పించింది.
అంటే ఇవాళ మనం ఇంత సుఖంగా సంతోషంగా ఉన్నామంటే మన మహిళా వల్లే. ఈరోజు ప్రతి మహిళ కోరుకునేది ఏంటిదంటే తన గురించి ఎప్పుడు ఏం కోరుకోదు, తన కుటుంబం బాగుండాలా, భర్త బాగుండాలా, పిల్లలు బాగుండాలా, బంధుమిత్రులు బాగుండాలని కోరుకుంటారు. వారి గురించి ఏం కోరుకోదు. అందుకే మహిళలు పాల్గొంటూ ఉన్నారు. ఇంకా మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే విధంగా మీరు ప్లాన్ చేయాలని, వీలైనంత మంగళారతులు ఇస్తూ ఉన్నారు. ఆ మంగళారతులు కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉంటే ఇంకా బాగా ఇంపాక్ట్ ఉంటుంది. అదేవిధంగా గాంధీ చౌక్ వరకు అన్ని సేవలు అందుతూ ఉన్నాయి. ఆ దాంట్లో మనకు అవసరం లేకపోవచ్చు, కానీ బాగా తక్కువ ఉంటుంది. అక్కడ కూడా ఎవరన్నా జ్యూస్ లేదా ఇంకేదన్నా ఫ్రూట్స్ ఏదైనా ఉంటే అక్కడ కొద్దిగా మనము కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక అద్భుతంగా ఆరాధ్య శివాజీ చౌక్ చాలా బాగా సెట్ అయింది. నిజంగా ఇట్లెందుకు మార్చేయని అడిగిన కృష్ణ గారికి లాస్ట్ ఇయర్ ఏదో చెప్పింది. అంటే అక్కడ ఆ స్టేజ్కు అన్ని ఇబ్బందులు లేకపోతే అంత కంఫర్టబుల్ లేదన్నారు. నిజంగా ఆ ప్లేస్ మార్చడం చాలా బాగుంది. ఇంకా ఏదన్నా మీకు ఆలోచన ఉంటే, ఏదన్నా మీదేమన్నా చర్చించాలన్నా మాట్లాడాలన్నా కానీ తప్పకుండా నా దగ్గరికి రావచ్చు. అండ్ అందరు కూడా ఆ రోజు బాగా ఉత్సాహంగా ఉంటారు. మనము హిందువులు తప్పు చేయరు ముందుకు కొద్దిగా, ఎందుకంటే రాబోయే రోజులు మనయే. తెలంగాణలో ఈరోజు దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తుంది, కాషాయ జెండా. రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కానీ తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయం. అందుకే మనం కొద్దిగా అంటే ఓపికగా ఉంటాం. ఎవరు తప్పు చేసినా ఉంటుందో లేదు. ఎందుకంటే ఎట్లుంటుందంటే ఎదురు చూస్తాం నా కొడుకులు. చిన్నగా మన తరఫు నుండి ఏదైనా అయిందంటే దాన్ని పెద్దగా చేసి చూపెడతాం. ఎవరికి భయపడేది లేదు. కానీ ఎందుకంటే మన ర్యాలీ ఒక చిరస్మృతి అంటే గుర్తుండిపోయే విధంగా మనం చేసుకున్నాం. చివరి వరకు మొదటి నుంచి ర్యాలీ ప్రారంభమైతే చివరి వరకు కంఫర్టబుల్గా చేసుకుందాం. మీకు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఏదున్నా కానీ నేను ఆ ర్యాలీలో మొత్తం పాల్గొన్నాను. ఏ విధంగానైతే ఆ పీస్ కమిటీ విషయంలో పెడతారు అని నేను సిపి గారితో మాట్లాడతా, ఇతర డిపార్ట్మెంట్లతో కూడా మన మధ్య చిన్న చిన్న వివాదాలు రాకుండా యువతలు ఇంకా కొంత ఎక్కువ ఇన్ఫార్మ్ చేయండి, యువత ఎక్కువ పాల్గొనేటట్టు చేయండి. గత సంవత్సరం కన్నా కనీసం ఒక 10-15% మంది హిందూ భక్తులు ఎక్కువ పాల్గొనే ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటాను. మరొకసారి ఈ ప్లానింగ్ గురించి ఇక్కడ నాకు పిలిచినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇక ఇప్పుడే చెప్పిన రాబోయేది మనదే రాజ్యం, దానికి తిరుగులేదు. ఎందుకంటే నా ఎలక్షన్ అప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అంటే హిందూ ఓట్ బ్యాంక్ అంటారు, అంతే కదా. ఇంకేమేస్తే ఓట్లను వేస్తున్నాం మనం. వాడు మంచిగా మాట్లాడిన ఓటైతే ఓడేయడు 32%. ఆ తర్వాత 6 నెలలకు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. దాంట్లో 5% యాడ్ అయింది, 32%. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 6 నెలల్లో 8 మంది ఎంపీని గెలిచిండు. అంటే 56 నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసినట్లు. గత నెల టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారము ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, హిందువుల పార్టీ కట్టరితో ఏదన్నా అంటే 41% ఈరోజు
41% మాట్లాడుతూ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా తెలంగాణలో మొన్న జరిగిన ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ని తలదన్నుతుంది. దానికి మించిన రిజల్ట్ వస్తుంది తెలంగాణ. అందుకే నేను అంటా ఉన్నా, ఓకే పడదాం రాబోయే రోజు మరి ఒకసారి అందరికీ వేదిక ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న హిందూ సోదరులకు అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. చదవండి అని చెప్పారు. ఎందుకంటే రామాయణం లోపల ఉన్నదంతా కూడా వేదంలో ఉన్నటువంటిది అంటారు. రామాయణంలోని ప్రతి పాత్ర మనకి వేదంలో ఎట్లా మనిషి అన్నవాడు జీవించాలి అనేది చెప్పబడితో అదే విధంగా ఉదాహరణ నిలిపే విధంగా జీవించాలి. చిన్న ఉడత మొదలుకుంటే, ఒక గుహుని మొదలుకుంటే, ఒక జటాయు మొదలుకుంటే, ఒక ఆంజనేయుడు, ఒక అంగదుడు, ఒక జాంబవంతుడు, లెక్కలేన ప్రతి పాత్ర. అందులో అన్నిటికన్నా రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం అంటాడు. రామాయణం అనేటటువంటి మాల అనేది ఏదైతే ఉందో, హారం ఏదైతే ఉందో, అందులోపల ఆంజనేయుడు అనేటటువంటి వాడు ఒక మణి లాంటి వాడట. ఎట్లా అయితే మనం పెద్ద గొలుసు వేసుకొని కింద లాకెట్ వేసుకుంటామో, ఆ గొలుసు కన్నా లాకెట్టే, అట్లాగే ఆంజనేయుడు రామాయణం అనేటటువంటి దానిలో ఒక లాకెట్ లాంటి మణి లాంటి వాడు. అందుకే ఆంజనేయుడు మనకందరికీ ఆదర్శనీయుడే. ఇవాళ రేపు సమాజం చెడిపోతుంది, హిందువులందరూ పాడవుతున్నారు, వీళ్ళేమి పాటిస్తులేరు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. దానికి కారణం ఆదర్శం అనేటటువంటిది లేదు. గుణ ఇది ఏదైతే ఉందో గుణం అంటారు కదా, గుణ జపము అంటారు. గుణ జపము అంటే ఒక గుణాన్ని జపించడం. ప్రతి వాళ్ళకు ఒకటికి ఫలానా క్రికెటర్ అంటే ఇష్టం, ఒకటికి ఫలానా హీరోయిన్ అంటే ఇష్టం, ఇంకొకటికి ఫలానా నాయకుడు అంటే ఇష్టం. అటువంటి వాడు ఎప్పుడు కూడా ఆ క్రికెటర్ ఏం ఆడతాడండి, వాడు బ్యాట్ ఇట్లా పట్టుకుంటాడు, వాడు సిక్సర్ ఇట్లా కొడతాడు, 4 ఇట్లా కొడతాడు, వాడు బ్యాట్ ఇట్లా హోల్డ్ చేసి ఇట్లా తిప్పుతాడు. అదే దాన్ని మనము గుణ జపము అంటారు. ఎందుకంటే ఆ వ్యక్తి, ఆ బాయ్, ఆ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆ క్రికెటర్ ఆదర్శంగా ఉన్నాడు కాబట్టి ఆయన గుణాలను ఎప్పుడూ జపం చేస్తుంటాడు. అదే ఒక భక్తుడు ఉన్నాడు అనుకోండి, ఆ భక్తుడు తనకి ఇష్టమైనటువంటి దేవుని యొక్క నామాన్ని జపిస్తుంటాడు. కాబట్టి మన దేశంలో ఉండేటటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎదురుగా ఒక ఆదర్శం ఉండి, ఆ ఆదర్శానికి సంబంధించినటువంటి నాయకుని యొక్క గుణాన్ని నిరంతరం ధ్యానిస్తే అప్పుడు వాళ్ళు సన్మార్గంలో నడవడానికి అవకాశం. దురదృష్టవశాత్తు ఇంట్లో ఉండేటటువంటి తల్లిదండ్రులు కానివ్వండి, పాఠశాలల్లో, కళాశాలల్లో అధ్యాపకులు, ఉపాధ్యాయులు కానివ్వండి, వాళ్ళకు చెప్పేటటువంటి పరిస్థితి లేదు. మన అదృష్టం బాగుంది, ప్రపంచం అంతా ఎక్కడ పోయినా కూడా సోషల్ మీడియా పుణ్యమాన్ని ప్రతి వారికి ప్రతి విషయం తెలుసు. ఒకవైపేమో ఆమీర్ ఖాన్ 3వ పెళ్లి ఎవరితో చేసుకుంటున్నాడు అనేటటువంటి దాని గురించి విషయాలు తెలిసినటువంటి యువకుడు చావా సినిమా ఎవరి గురించి తీశాడంటే చెప్పడు. చంపాజీ మహారాజ్ ఎవరి కొడుకంటే తెలియదు. రాణా ప్రతాప్ ఏ ముస్లిం రాజుతో పోరాటం చేశాడంటే తెలియదు. ఒకవైపు ఆ విధంగా ఉంటే మరొక వైపు సోషల్ మీడియాలో ఎంత చైతన్యం ఉంది అంటే ప్రతి వాడు కూడా హిందుత్వం, హిందూ ధర్మం, హిందూ దేవీ దేవతలు, వేదాలు, పురాణాలు ప్రతి విషయం గురించి పరిజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది భారతదేశానికి సంబంధించింది కాదు. ఎందుకంటే హిందూ ధర్మాన్ని మనం సనాతన ధర్మం అంటున్నాం. దీని మొదలు ఎప్పుడుందో మనకి తెలియదు. 4 యుగాలు గడిచిన తర్వాత కలియుగాంతంలో మహాప్రళయం సంభవించి జల ప్రళయంతో మొత్తం భూమి అంతా మునిగిపోయిన తర్వాత మళ్ళీ కొత్త యుగం ప్రారంభమవుతుంది. అయితే అప్పటిదాకా కూడా ఈ ధర్మం అనేటటువంటిది నిలబడే ఉంది. అందువల్ల దీన్ని సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మంలో అన్నిటికన్నా గొప్పది మనకి మహాభారతంలో జూదం కనపడుతుంది, స్త్రీలను అవమానించడం కనపడుతుంది, రాజులు హింసించడం కనపడుతుంది,
కుట్రలు కుహకాలు కనపడతాయి, అబద్ధాలు కనపడతాయి. ఎందుకంటే భీష్మాచార్యుడు తర్వాత ద్రోణాచార్యుడు ఎప్పుడైతే కౌరవుల తరఫున సేనాధిపత్యం వహించాడో అప్పుడు విపరీతమైనటువంటి బాణాలు వేసి పాండవుల్ని బాధలు పెడుతుంటే ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేయాలి, ఆయుధాలు వదిలిపెట్టాలంటే ఏం చేయాలా? ఆయన ఒక వార్త, ఆయన కొడుకు అయినటువంటి అశ్వత్థామ చచ్చిపోయాడని చెప్పాలి. ఎవరు చెప్పితే నమ్ముతాడైనా అంటే ధర్మరాజు లాంటి గొప్పవాడు, ఎప్పుడు అబద్ధమాడినటువంటి వాడు చెబితే ఆయన నమ్ముతాడు. నా కొడుకు చనిపోయాడు కాబట్టి నేను అస్త్ర సన్యాసం చేస్తాను అని, అప్పుడు మీరు గెలిచే అవకాశం ఉంది అని చెప్తారు. ధర్మరాజు అంటాడు, నేను చెప్పను, నేను అబద్ధమాడనంటాడు. అట్లా కాదయ్యా బాబు, మహాభారతం అంతా కూడా కౌరవులు పాండవుల మీద చేసినటువంటి దుర్మార్గం కారణంగా ఈ యుద్ధం సంభవిస్తోంది, నువ్వు ఇది చెప్పాలి. అంత కాదనుకుంటే ఒక ఏనుగుకి అశ్వత్థామ అని పేరు పెడదాం, చెప్పేటప్పుడు నువ్వు ఏం చేయి, ద్రోణాచార్యుడికి వినపడేటట్టు అశ్వత్థామ హత అను, తర్వాత మెల్లగా కుంజర. అశ్వత్థామ చచ్చిపోయాడు, తర్వాత కుంజర అంటే సరే అన్నాడు. ఆ విధంగా ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేయడం ద్వారా తర్వాత వాళ్ళు వేరే వాళ్ళు అయ్యారు. మహాభారత యుద్ధం జరిగింది, చనిపోయారు, వాళ్ళందరూ కౌరవులు గెలిచారు. కాబట్టి ధర్మము సత్యము అనేటటువంటి ఏదైతే ఉందో అక్కడ అన్ని అబద్ధాలు ఆ విధంగా జరిగినటువంటివి. కానీ మనకు శ్రీమద్ రామాయణంలో ఒక్క పాత్ర ద్వారా ఉన్నటువంటిది, ప్రతి పాత్ర కూడా ఉన్నతోన్నతమైనటువంటి విలువలను చూపించేటటువంటి విధంగా వాల్మీకి రచించాడు. దురదృష్టవశాత్తు మనకి రాముడి గురించి చెడ్డగా చెప్పేటటువంటి కొన్ని సమాజాలు ఉన్నాయి. కొంతమంది లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి వాళ్ళు, నేను 40 సంవత్సరాల కింద వాళ్ళ పత్రిక చదివిన శంభూక వధ అని. శంభూకుడు అనేటటువంటి ఒక వాడు దళితుడు, ఆయన వేదాలు చదువుకున్నాడు, చదవడం వల్ల ఒక బ్రాహ్మణుడు చనిపోయాడు కాబట్టి శ్రీరామచంద్రుడికి చెప్తే శ్రీరామచంద్రుడు శంభూకుడిని చంపాడు. వాళ్ళ సారాంశం ఏంటంటే శంభూకుడు అనేటటువంటి దళితుని శ్రీరామచంద్రుడు చంపాడు. అది 40 సంవత్సరాల తర్వాత ఇవాళ చూడండి అదే పేపర్లో అదే విధంగా. కానీ పండితులు ఏం చెప్తారంటే ధర్మానికి ప్రతీకగా ఉండేటటువంటి రాముడు విగ్రహవాన్ ధర్మ అంటే ధర్మము అనే దానికి ఒక విగ్రహ రూపం కనుక ఇస్తే అది శ్రీరామచంద్రుడిలాగా ఉంటుంది. ఎక్కడ అబద్ధమాడకుండా, ఎక్కడ అన్యాయం లేకుండా, ఎక్కడ అధర్మానికి తావు లేకుండా, చిట్ట చివరికి అరణ్యవాసము ముగిసిన తరువాత కూడా భరతుడు నా రాజ్యం ఎట్లా పరిపాలిస్తున్నాడో చూసిరా నాయన, ఒకవేళ మా అన్న అడవుల పోయి పీడమైంది, నేను హాయిగా ఉన్నాను అంటే నేను రాను అంటాడు. అది శ్రీరామచంద్రుడి యొక్క ప్రపంచ చరిత్ర లోపల ఎక్కడా కూడా శ్రీరామచంద్రుడి లాంటి నాయకుడు మనకి కాదు. శ్రీరామచంద్రుడికి అంతేవాసి, ఆయన గొప్ప శిష్యుడు ఆంజనేయుడు. అందుకే రామాయణంలోని మొదటి 3 కాండల్లో మనకి ఆంజనేయుడు కనపడడు. కిష్కింద కాండ నుంచి ప్రారంభం, తర్వాత సుందరకాండ, యుద్ధకాండ, అన్ని కాండల్లో అన్నీ తానై కనిపిస్తాడు ఆంజనేయుడు. ఆంజనేయుడే మనకి ఆదర్శం అన్నాడు స్వామి వివేకానందుడి లాంటి వాళ్ళు కూడా. భారతదేశంలో ఉన్నటువంటి యువకులకి ఎవరు ఆదర్శం అంటే ఆంజనేయుడు. ఆంజనేయుడు ఎందుకంటే చాలా మరకటం మనం అంటాం, బ్రహ్మచారి శతమరకట. ఒక పెళ్లి కానటువంటి కుర్రవాడట 100 కోతులకి సమానమట. ఒక చిన్న కథ ఉంది. ఒకసారి ఆంజనేయుడు వరుసగా అందరూ కూర్చున్నారు, వానర సైన్యం. సీతమ్మ వారు దావత్ అందరికీ పెడుతోందన్నమాట. అగ్రసర్ అంటే అందరికన్నా చిన్న కోతి ముందర కూర్చుంది, అందరికన్నా చిట్ట చివర ఆంజనేయుడు కూర్చున్నాడు. రేగు పళ్ళ పచ్చడి, రేగికాయ అంటాం కదా, ఆ పచ్చడి పెట్టాక అందరికి పెడితే చిట్ట చివరి కోతి అది పట్టుకొని ఇట్లానగానే ఆ గింజ పైకి ఎగిరిందట. నువ్వేం తెగుతావా అని ఆ కోతి అంత ఎగిరిందట. దాన్ని చూసి దీన్ని చూసి దాన్ని చిట్ట చివరికి ఆంజనేయుడికి అందరికన్నా పైకి ఎగిరి. కథ సుమా అంటే మర్కట బుద్ధి అంటాం. రాముడు అన్నాడు, రాముడు సీత అనట, అనువా నువ్వు కూడా ఇటువంటి పని చేస్తావా? కాబట్టి ఆంజనేయుడు మరకటమే కూడా ప్రతి చోట మనకి న్యాయము, ధర్మము, శాస్త్రము తెలిసింది. ఎక్కడ ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎదుటివారికి అనుమానం రాకుండా, ఎదుటివారికి మన మీద సందేహం రాకుండా, ఎదుటివాడు మనల్ని
శత్రువుగా భావించకుండా ఎట్లా మాట్లాడాలి అనేది మొట్టమొదటిసారి వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం జరిగిన తర్వాత వాలి సుగ్రీవుని వెళ్ళగొట్టిన తర్వాత ఆయన పోయి శృంగముఖ పర్వతం మీద కూర్చుంటాడు. ఎందుకంటే అక్కడ దాకా ఆయన రాడు. వారికి ఒక శాపం ఉంటుంది, ఈ పర్వతం మీద కనిపిస్తే చనిపోతాడు ఆయన, అందువల్ల సేఫ్గా ఉండాలని అక్కడ ఉంటాడు. అక్కడే ఈయనతో మైత్రి అవుతుంది. ఆంజనేయుడు ఆయనకు మంత్రిలాగా ఉంటాడు. ఉండి ఒక్కడ ఎప్పుడు నా వాలి మా అన్న సైన్యాన్ని పంపించి నన్ను చంపుతాడో అని భయపడుతుంటే అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడు ఎవరో చెబుతారు ఆయనకి, నువ్వు సుగ్రీవుని యొక్క సహాయం కనుక తీసుకుంటే సీతమ్మ వారి జాడ కనబడుతుంది. ఆ విధంగా ఆయన్ని వెతుకుతూ వస్తే వాళ్ళు భయపడిపోతాడు. చూడు నాయన ఆంజనేయ, వాళ్ళు ఎవరో మహా బలవంతుల్లాగా ఉన్నారు, పండితుల్లాగా ఉన్నారు, వాళ్ళను తేజస్తుంది, వాళ్ళు నన్ను తప్పడానికి వస్తున్నారు, భయపడిపోతారు. ఎప్పుడైతే తప్పు చెయ్యకున్నా కూడా బలహీన మనస్తత్వం ఉంటుందో వాడు ఎప్పుడు కూడా భయపడుతూనే ఉంటాడు. ఆంజనేయుడు ఒక భిక్షుకుడి దేశంలో అక్కడికి వెళ్ళి స్వామి నేను ఫలానా తనని తాను పట్టి అశోకవనంలో సీతమ్మ వారికి దర్శనం ఇచ్చినప్పుడు మాట్లాడిన మొట్టమొదటిసారి ఋష్యముఖ పర్వతం నుంచి బయటకు వచ్చేసి కిష్కింధకాండలో ప్రారంభంలో శ్రీరాముడికి లక్ష్మణుడికి తనని తాను పరిచయం చేసుకుని మాట్లాడిన ఒక వేదం చదువుకున్న పండితుడు ఎట్లా మాట్లాడతాడు, ఒక్క మాట ఎక్కువ లేకుండా ఒక మాట తక్కువ లేకుండా సరిగ్గా చెప్పాల్సిన విషయాన్ని చెప్పేటటువంటి సామర్థ్యం బుద్ధిమతాం వరిష్టం అంటాం. అంటే బుద్ధిలో ఆయన కన్నా గొప్పవాడు ఇంకా లేడు అని చెప్పేసి అటువంటి ఆంజనేయుడు మనకి ఆదర్శం. ఎక్కడ ఆయన కోరుకోలే నాకు ఏం కావాలి, మీరు ఎక్కడ నన్ను చూడండి నేను గొప్పవాడిని, నాకు ఉచితాసనం కావాలి, ఇవాళ రేపు చిన్న గల్లీ లీడర్ కూడా నాకు వాల్యూ ఇస్తలేడు, పోయి పోతే మాట్లాడతలేడు, నమస్తే చేస్తే నమస్తే లేస్తలేడు అంటారు. కానీ ఆయన అట్లా కాదు, తాను శ్రీరామచంద్రుడి బంటుగానే మొత్తం రామాయణం అంతా కనపడతాడు. చిట్ట చివరి వరకు అవసరమైనప్పుడు లంక వైపు వంగించినా కూడా, లేదా సురసను మొట్టు పెట్టినా, లేదా తాటకిని ముట్టు పెట్టినా ప్రతి దాని లోపల కూడా రాముని పట్ల ఆయనకు ఉండేటటువంటి భక్తి మాత్రమే కనబడుతుంది. అన్నిటికన్నా గొప్పది ఏంటంటే మనీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ అంటాం. మనీ మేనేజ్మెంట్ అంటే అతి తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి బాగా పని చేయడం, టైం మేనేజ్మెంట్ అంటే అతి తక్కువ సమయంలో పని చేయడం. ఇది రెండు ఆంజనేయుడి దగ్గర మనకు కనపడుతుంది. పోయాడు చూసి రమ్మంటే కాల్ చూస్తారని మనం సాధారణంగా చెప్పుకుంటాం. పోయిన తర్వాత ఆయన అన్నాడు, ఈయనకు తోక ఒక కోతి వస్తుంది, ఈ కోతిని లంకను నాశనం చేస్తుంది రా అని ఆయన కళ వచ్చింది. ఆయన వెళ్ళే ఎప్పుడైనా కూడా వినాశకాలే విపరీత బుద్ధి అంటాం. ప్రైడ్ ఆల్వేస్ గోస్ బిఫోర్ ఫాల్ అంటారు. నాశనం అయ్యేటటువంటి వృత్తే వాడికి అన్ని అటువంటి బుద్ధులే ఉంటాయి. అందుకే రామనాశనం వెళ్ళాయి. పట్టండి అన్నాడు, కట్టండి అన్నాడు, బట్టలు కట్టారు, దాని మీద కిరోసిన్ పోసారు, అంటూ పెట్టారు, మొత్తం లంకని రాజేసి బయటకు వచ్చారు. పోసినటువంటి కట్టినటువంటి బట్టలు వాడివే, పోసినటువంటి నూనె వాళ్ళదే, అగ్గి పెట్టే వాళ్ళదే, కాలింది కూడా వాడిదే. కాబట్టి దీన్ని చూసినప్పుడే కాల్చి రావడం అతి తక్కువ. మళ్ళీ పోయి శ్రీరామచంద్రుడి దగ్గర పర్మిషన్ తీసుకొని, అయ్యా రావణాసురుడు ఇట్లా అన్నాడు, నేనేం చేయాలా అని అడగలే. పోయిండు, చూసిండు, చేయాల్సింది చేసిండు, వచ్చిండు. కాబట్టి అతి తక్కువ మాట్లాడటం. అత్యధికమైనటువంటి బలవంతుడు ఎగిరేటప్పుడు సురస అనేటటువంటి రాక్షసుడు నా నోట్లోకి పోయి రావాలంటే ఆయన ఏం చేశాడు, సరే నీ ఇష్టం అని నోరు తెరవమన్నాడు. తన శరీరాన్ని పెద్దదిగా చేశాడు. ఆమె బాగా పెద్దగా నోరు తెరిచింది, చిన్నగా మారిపోయి లోపలికి పోయి పెట్టుకొచ్చేసాడు. అంటే అవసరమైనటువంటి చోట ఎక్కువ కావడం కాదు, ఎక్కడ తగ్గాలో అనేటటువంటిది ముఖ్యం. ఎక్కడ నెగ్గాలో అనేది కాదు, ఎక్కడ తగ్గాలో అనేటటువంటిది విజయానికి మూలం. అటువంటి ఆంజనేయుడు మనకి ఆదర్శం. కాబట్టే ఎప్పుడో త్రేతాయుగంలో సంభవించినటువంటి ఒకానొక శ్రీమద్ రామాయణ కావ్యంలో ఒకానొక పాత్రగా మనకి కనబడేటటువంటి సుగుణాలని పుంచుకుంటున్నట్టు నా పిల్లలు, నా తల్లి, నా అంటే తల్లి పిల్లలకి చేపలలో ఉండే కానీ పుట్టిన ఎవరికో ఉంటాయి కదా గుళ్ళు, అవన్నింటినీ ఇదే పోయంబన్నదే రాదు. అటువంటి కొంగను నువ్వు ధార్మికమైంది సాధు అంటున్నావా? ఏ నా అహం నిష్కృతే, నాకు ఎక్కడ పోవాలి, నాకేం దిక్కు. కాబట్టి ఇటువంటి మెంటాలిటీతో మన మధ్యన తిరిగి సార్ యాత్ర చేయాల్సిన అవసరం ఏముంది సార్, అవసరం ఏముంది, గోడికి ఓ హనుమాన్ చాలీసా 2 సార్లు కాదు 40 సార్లు చదువు ఏముంది, భక్తులు పులమాలేవి తమలపాకుల మాలేవి ఏముంది, అంతేగాని ఇంత జోరుగా పెట్టి అవసరమా? మొన్నొకడు కానీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి సార్
లింగాల మీద ఇన్ని పాలు పోస్తారు కదా, ఇది అవసరమా? లేని వాళ్ళకి రాకిస్తే పాపం ఆకలితో ఉన్న వాళ్ళు బతుకుతారు కదా. అమ్మా, నీకు ఒక విషయం లేదు, నీకు కనిపించేది వేరు, అక్కడ ఉండేది వేరు, ధర్మం వేరు. ఎప్పుడైనా చెట్టును చూసినావా? చెట్టు పైన ఉంటాయి, ఆకులు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, కాయలు ఉంటాయి, పళ్ళు ఉంటాయి. కానీ నీళ్ళు ఎడబోస్తావు, ఎరువు ఎడేస్తావు, కిందే. ఎందుకంటే కింద నేల లోపల ఉండేటటువంటి వేళ్ళు వాటిని గ్రహిస్తే ఆ వేళ్ళు బాగా ఉంటేనే మీద పూలు పళ్ళు వస్తాయి. కాబట్టి ధర్మము ప్రతీక ఇక్కడ. పోని ఆ పాకిస్తానుడు, ఆ బంగ్లాదేశుడు వాళ్ళ దగ్గర శివలింగాలు లేవు, శివరాత్రి వాళ్ళ దగ్గర రాదు, వాళ్ళు పాలు పోయరు. మరి పాలు నేర్పించబెట్టుకుంటున్నారు. కార్తీక పౌర్ణమి నాడు మనం పిండి దీపాలు పెట్టినటువంటి పిండి వాళ్ళు నెల రోజుల పాటు చపాతీ తింటారు. కానీ మళ్ళీ ఏమంటారు? సార్ ఇది అవసరమా, సార్ అది అవసరమా అని. నీకు తెలియకపోతే నువ్వు ఊరుకోరా బాబు. పిండి నువ్వు చపాతీలు చేసుకొని తిను, పూరి చేసుకొని తిను, చేసేటోడి. కాకపోతే శాస్త్రోక్తకంగా వేదం చెప్పినట్టు పద్ధతి ప్రకారం హోలీ అంటే హోలీ, అడ్డమైన టైర్లు కాదు, సుగంధ ద్రవ్యాలు వేసి మంచి కట్టెలు కాల్చండి, రంగులు మంచి వాడండి. వాడు మనకి ఏంటి, హిందూ ధర్మానికి సంబంధించిన ఏదైనా కూడా హోలీ రాగానే అబ్బో రంగుల వల్ల ఎలర్జీ వస్తుంది, నీళ్లు వేస్తాయి. శివరాత్రి రాగానే పాలు, తేనె, నెయ్యి వస్తువులు అది వేస్తాడు. సంక్రాంతి రాగానే సార్ మాంజా వల్ల ఒక పక్షి మెడ కోసుకుపోయి కొట్టుకుంటుంది పావురమని అది జూమ్ చేసి చూపిస్తాడు మాటి మాటికి. పట్టపగలు వందల లారీలలో గోమాతల్ని, ఎద్దులను తీసుకుపోయి నరికేసి వాటి కాళ్ళు పడతలేవని కాళ్ళు నరికేసి తీసుకుపోయేటటువంటి మాట్లాడు. కాబట్టి వన్ సైడ్ మెంటాలిటీ. న్యాయం అన్నప్పుడు న్యాయంగా మాట్లాడాలి, ధర్మం అన్నప్పుడు ధర్మంగానే మాట్లాడాలి. ఇవాళ ఒక వీడియో తీసిన ఇంతకుముందు పాకిస్తాన్లో ఇద్దరు మాట్లాడుతున్నారు, ఇండియాలో కానీ ఏం చేస్తారు సార్? రోడ్డు మీద ఏడంటే ఆడన మాట్లాడతారా? అది పద్ధతి కాదు. ఖురాన్